తెలంగాణకు పూర్వం కరెంట్ ఉండేది కాదు. మీ ఏరియాలో అంటే కొత్త ఎన్ఎస్పి ద్వారా కొన్ని నీళ్లున్నా మిగతా తెలంగాణలో నీళ్లు లేవు. బోర్ బాయిలు ఫెయిల్ అయిపోయి చివరికి రైతులు బొక్కబోర్ల పడిపోయే పరిస్థితి. పరిశ్రమల నాడు పుకార్లు ఏమని, తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులన్నీ వెళ్ళిపోతాయి, కొత్తగా పెట్టుబడులు పెట్టడం కాదు, ఉన్న వాళ్ళే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి అని ఒకవైపు పుకార్లు. ఇట్లాంటి వాతావరణంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్లలోనే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం సాధించినామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒకవైపేమో వ్యవసాయంలో భారతదేశానికే ఈరోజు ధాన్య భాండాగారంగా మారింది మన తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఎప్పుడే ప్రవీణ మిర్యాల కూడా గొప్పదనం గురించి చెప్పాడు. ఎప్పటి నుంచో రైస్ మిల్లులకు రైస్ హబ్గా ఉన్న ప్రాంతం మిర్యాల కూడా. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వాళ్ళ దాదాపుగా ప్రతి నియోజకవర్గం ఒక మిర్యాల కూడా మాదిరిగా ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా వరి ధాన్యం పండించే అద్భుతమైన ధాన్య భాండాగారంగా భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని 2014లో 14వ ర్యాంకులో ఉన్న తెలంగాణ 2022వ సంవత్సరం నాటికి నంబర్ 1 స్థానానికి ఎదిగింది. ఒకవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణ 1.5 కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి 9 ఏళ్లలో ఎదిగింది. భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదిగింది. వ్యవసాయ విస్తరణ అద్భుతంగా జరిగింది. ఎట్లా జరిగింది వ్యవసాయ విస్తరణ? షూమంతరంటే అబ్రకదబ్రా అంటే జరిగిందా? కాదు. కేసీఆర్ గారు పట్టుదలతో ఒకవైపు ప్రాజెక్టులు కట్టి 24 గంటల కరెంటు ఉచితంగా భారతదేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రం వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. మరొక వైపు రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వాతంత్ర భారత